చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మళ్లీ తెరపైకొచ్చింది. ఆలయంలోని 6వ నేలమాళిగను తెరుస్తారా లేదా అనే సస్పెన్స్ మళ్లీ మొదలైంది. 5 ఏళ్ల విరామం తర్వాత పాలక సలహా మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చకొచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే తుది నిర్ణయం తీసుకునే బాధ్యత ఆలయ తంత్రికే అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయ గదుల్లో ఉన్న 1,00,000 కోట్లకు పైగా నిధి సుమారు 10 ఏళ్ల కిందట బయటపడినప్పుడు ఈ ఆలయం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ గుడిలో ఇప్పటికీ తెరవని ఓ గది అంటే నేలమాళిగ ఒకటి ఉంది. తాజాగా పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలోని బి గదిని తెరవాలని మళ్లీ డిమాండ్లు ఊపందుకున్నాయి. దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత తెరపైకొచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే అంటే ప్రధాన పూజారికి అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది. తిరువనంతపురంలో ఆలయ పాలక మండలి, సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బి నేలమాళిగ అంశాన్ని ప్రస్తావించారు. 2020లో సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిటీల విచక్షణకే వదిలేసినా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదని ఆయన గుర్తు చేశారు. ఈ కీలక సమావేశానికి ఆలయ తంత్రి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కమిటీలు ఈ సున్నితమైన విషయంపై తుది నిర్ణయాన్ని తంత్రికే వదిలేశాయి. భవిష్యత్తులో ఆయన తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎం వేలప్పన్ నాయర్ ఈ మీటింగ్లో మాట్లాడారు. నేలమాళిగలోని బి గదిని తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ మిగతా సభ్యులు ఎవరూ ఈ ప్రతిపాదనకు స్పందించలేదు. నేలమాళిగల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలయ ప్రధాన అర్చకుడు గురువారం జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. ఆలయం నైరుతి దిక్కున ఏ బి గదులున్నాయి. ఓ గది ఉత్తరం దిక్కుకు, ఓ గది దక్షిణ దిక్కుకు ఉంటుంది. ఆలయంలోని శ్రీ పద్మనాభ స్వామి వారి శిరస్సు ప్రాంతంలో ఈ గదులుంటాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 2011లో నేలమాళిగలోని ఏ గదిని తెరిచారు. ఆ గదిలో ఉన్న సంపదను ఇన్వెంటరీలో ఎక్కించారు. అయితే బి గది తెరిచే అంశంలో తీవ్ర అభ్యంతరాలు గతంలో వ్యక్తమయ్యాయి. ఆ గదిని ఓపెన్ చేసే నిర్ణయం టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ కమిటీలకు వదిలేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఆలయ తంత్రి తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడింది. ఇక అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. స్వాతంత్రానికి ముందు ఇది ట్రావెన్కోర్ సంస్థానం ఆధీనంలో ఉండేది. స్వాతంత్రం తర్వాత ట్రావెన్కోర్, కొచ్చిన్ సంస్థానాలు విలీనమయ్యాయి. ఆ తర్వాత అవి ఇండియన్ యూనియన్లో భాగమయ్యాయి. అయితే ట్రావెన్కోర్ చివరి పాలకుడైన చితిరా తిరునాల్ ఈ ఆలయం హక్కులను తన వద్దే ఉంచుకున్నారు. 1991లో ఆయన మరణించినప్పుడు సోదరుడు ఉత్రాడం వర్మ దాని సంరక్షకుడయ్యారు. 2007లో ఈ ఆలయంలో ఉన్న నిధి తన రాజకుటుంబానికి చెందిన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. దీనిపై చాలా మంది కేసులు కూడా వేశారు. ఆలయ గదులను తెరవటాన్ని దిగువ కోర్టు నిషేధించింది. 2011లో ఈ ఆలయ నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సంవత్సరంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కింది కోర్టు నిర్ణయంపై స్టే విధించి ఆలయ గదులలో ఉన్న వస్తువుల జాబితాను తయారు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ గదులను తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆలయంలో 6 గదులున్నాయి. వీటికి ABCDEF అని పేర్లు పెట్టారు. వీటిలో EF గదులు తెరిచే ఉన్నాయి. ఆలయంలో నిత్య క్రతువులకు, సేవలకు ఉపయోగించే పాత్రలను అక్కడే ఉంచుతారు. CD గదుల్లో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక దినాలలో పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. ఇక మిగిలిన రెండిట్లో ఒకటైన ఏ గదిలో సుమారు 1,00,000 కోట్ల నిధి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖజానాలో 3.5 కేజీలుండే వజ్రం, రూబీతో నిండిన మహావిష్ణువు బంగారు విగ్రహం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, వజ్రాల కెంపులు, విలువైన రత్నాలు బయటకొచ్చాయి. ఇప్పుడు బి గది వంతు వచ్చింది. ఈ గదిలో మిగిలిన అన్ని గదుల కంటే ఎక్కువ నిధులున్నాయని భావిస్తున్నారు. దీన్ని ఇంకా తెరవనందున ఇందులో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. ఇక పద్మనాభ స్వామి ఆలయంలో మొత్తం 6 నేలమాళిగలుండగా వాటిలో అపారమైన బంగారం, వజ్రాలు, అమూల్యమైన కళాఖండాలున్నట్లు ప్రచారంలో ఉంది. ఇప్పటికే 5 నేలమాళిగలను తెరిచారు. కానీ ఆధ్యాత్మిక కారణాలు, నిర్మాణపరమైన ఆందోళనల కారణంగా బి నేలమాళిగలు మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. దీని చుట్టూ అనేక రహస్యాలు, పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా 6 నేలమాళిగను తెరుస్తారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.